15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినాయి. అసమర్థ ప్రభుత్వం వల్లే ఈ దుస్థితన్న కేసీఆర్. ఓడితే గానీ కేసీఆర్కు రైతులు గుర్తుకు రాలేదు. రాజకీయాల కోసమే పొలం బాట పట్టారన్న కాంగ్రెస్. బీజేపీ ఏం చేసిందని ఓటేయాలి. మోదీ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు కాలేదన్న సీతక్క. సత్తుపల్లిలో 2 గిరిజన వర్గాల మధ్య ఘర్షణ. పోడు భూముల విషయంలో కొట్టుకున్న గ్రామస్తులు. శిథిలావస్థకు చేరిన పాలేరు పార్క్. గత సర్కారు నిర్లక్ష్యంతో పర్యవేక్షణ లోపం. డీటెయిల్ చూస్తే జనగామ, సూర్యాపేటలో పర్యటించారు మాజీ సీఎం కేసీఆర్. ఎండిన పంట పొలాలను పరిశీలించారు. జనగామ జిల్లా దేవరప్పల మండలం ధరావత్ తండాకు చేరుకున్నారు కేసీఆర్. ఎండిపోయిన బోర్లను పరిశీలించారు. ఒకే పొలంలో 40 ఫీట్ల మేర 4 బోర్లు వేసిన రైతుకు చుక్క నీరు రాలేదు. రైతును కేసీఆర్ ఓదార్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో పర్యటించారు కేసీఆర్. అసమర్థ ప్రభుత్వం వల్లే తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఏ జిల్లాలో ఎంత పంట ఎండిపోయిందో లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రైతులను ఆదుకునే వరకు ఈ ప్రభుత్వాన్ని వేటాడుతామని హెచ్చరించారు. తమ అంచనా ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల ఎకరాలు ఎండిపోయిందని, పంట ఎండని జిల్లానే లేదన్నారు. 3 నెలల్లోనే తెలంగాణ పరిస్థితులు తలకిందులయ్యాయన్నారు. 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు కేసీఆర్. నేను ఒక మాట చెప్తా ఉన్నా. హైదరాబాద్కు పెట్టుబడులు ఐటీ రంగంలో, ఇండస్ట్రీలో అద్భుతంగా వస్తున్న తర్వాత హైదరాబాద్ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మనం. ఎందుకు ఈరోజు ఇబ్బంది పడతా ఉంది? ఇది పరిపాలకుల అసమర్థత అవునా కాదా? దయచేసి మీరే ఆలోచన చేయాలి. పని చెయ్యలేనటువంటి, పని చేతగానటువంటి ఒక అసమర్థ ప్రభుత్వ విధానం అనుకోవన్నా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? లేదు అంటే మనకు దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఉండి దరిద్రం ఎందుకండి? 3 నెలల లోపలే నడుస్తలేదు అంటే ఎవల అసమర్థత అండి? ఎవల ఫెయిల్యూర్ ఇది? 100కు 100% నేను ఆరోపిస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి అసమర్థ, అవివేక, తెలివి తక్కువ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత. ఇలా మంచినీటి పథకం ఏందండి? భగీరథ. వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్? అద్భుతంగా నడిపినమే 5 ఏళ్ళు 6 ఏళ్ళు. బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లతో నీళ్ళు వచ్చినాయే, రాలేదా? మళ్ళీ ఇవాళ ఎందుకు ఆనాడు ఒక బిందె కనిపించిందా? హైదరాబాద్ నగరంలో కానీ, బయట ఊళ్ళల్లో కానీ, గ్రామాలలో కానీ ఒకరైనా ఒక ట్యాంకర్ కనబడ్డదా? ట్యాంకర్ల బిజినెస్ కనబడ్డదా? నాకుండే సమాచారం మేరకు 15 లక్షల పైచిలకు ఎకరాల పంటలు ఎండుతా ఉన్నాయి. పంటలు ఎండని జిల్లానే లేదు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే సాగరాయకట్టు మిగతాయి కలుపుకుంటే 3.5 లక్షల నుంచి 4 లక్షల మధ్య పంట ఎండిపోతా ఉంది. ప్రతి ఊరికి 200, 300, 400 ఎకరాలు ఎండుతా ఉంది. ఇవాళ సూర్యాపేటలో ఒక 20-24 వేల ఎకరాలు ఎండుతా ఉంది. ఏం కారణం చేత ఎండబెట్టిన మీరు సాగరాయకట్లో? ఈ రోజు కూడా నాగార్జున సాగర్లో ఈవెన్ టుడే when I am speaking to the press, MDDL కంటే అబోవ్గా 7 TMC వాటర్ ఉంది. MDDL కింద కూడా మనం వాడుకోగలిగిన మరో 7 TMCల వాటర్ ఉంది. 14-15 TMCల వాటరు ఇప్పుడు కూడా సాగర్లో వాడుకోగలిగే పరిస్థితి ఉంది. జనగామ జిల్లాలో కేసీఆర్ పర్యటన విడ్డూరంగా ఉందన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కేసీఆర్ పర్యటించిన పొలంలో వరుసగా 4 బోర్లు వేయడం అనుమానంగా ఉందని అన్నారు. తీహార్ ఉన్న కవితను కేసీఆర్ పరామర్శించి ఉంటే బాగుండేదన్నారు యశస్విని. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి జైలుకెళ్లడం ఖాయమన్నారు. కేసీఆర్ కావాలనే నీటి రాజకీయం చేస్తున్నారన్నారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి. అసెంబ్లీలో అడుగుపెట్టని కేసీఆర్ ఇక్కడికి రావడం విడ్డూరం అంటున్న యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి. ఇప్పుడు పంట పొలాలు ఎండిపోయినాయని మా దేవరూపలకు కూడా వచ్చిండ్రు ధరావత్ తండకి. మరి అందరూ కూడా అదే తండకు వస్తున్నారు. ఈ గతంలో దయాకర్ రావు గారు అదే తండకు వచ్చిండ్రు. అదే ఒక్కటే రైతుని పట్టుకున్నారు వీళ్ళు. దయాకర్ రావు గారు వచ్చిండ్రు, హరీష్ రావు గారు వచ్చిండ్రు, ఈరోజు కేసీఆర్ గారు వచ్చిండ్రు, రేపు కేటీఆర్ గారు వస్తారు, ఎల్లుండి హిమాంశు కూడా వస్తాడు. వీళ్ళంతా కూడా అదే రైతు దగ్గరకు వస్తున్నారు.
ఆ రైతుకి ఉన్నది సత్తమ్మకు ఉన్నది 8 ఎకరాలు అయితే 2 ఎకరాల పొలం వేసుకుంది, 2 ఎకరాలలో వేసుకుంది. అందులో అర్ధెకరం కన్నా తక్కువ పొలం ఎండిపోయింది. అది కూడా ఎందుకు? తను ఒక బోర్ ఎవరైనా ఒక బోర్ వేసుకుంటే అది రాకపోతే కొంచెం దూరంగా ఇంకొకటి అది కూడా ఆగే వేసుకుంటారు కదా. 4 బోర్లు ఉన్నాయి అక్కడ. దానికి ఎందుకు వేసుకున్నారో 4 బోర్లు మరి మాకు కూడా తెలియదు. ఇంకెక్కడికి కూడా వెళ్ళట్లేదు. మరి ఇక్కడ సినిమా షూటింగ్ అనుకుంటున్నట్టున్నారు. అది తప్పు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు లేవా అంటున్నారు. అసలు ఆ మాటనే తప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది డిసెంబర్లో. వర్షాలు అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే పడలేదు. కాళేశ్వరం అది కుంగిపోవడం వల్ల అన్ని నీళ్ళన్నీ వదిలేసిండ్రు. అదే నీళ్లు కనుక ఉండుంటే యూజ్ అయ్యేవి. మరి నష్టపరిహారం గురించి మాట్లాడినరు. అట్లనే 10 ఏళ్ళు వాళ్ళు ఎటువంటి నష్టపరిహారాలు ఇవ్వలేదు. మరి 10,000 రైతులకి గతంలో నష్టం జరిగితే 10,000 ఇచ్చినామని చెప్తున్నారు. ఎక్కడ కూడా ఏ రైతులకు వాళ్ళు 10,000 ఇవ్వలేదు కదా. నష్టపరిహారం ఇంకేమి కూడా ఇవ్వలేదు. ఫామ్ హౌస్ నుంచి ఈరోజు బయటకు వచ్చిండ్రు కేసీఆర్ గారు. చాలా మంచిగా ఆనందంగా ఉంది అట్లా వచ్చినందుకు. ఇదే కనుక గత 10 ఏళ్లలో చేసి ఉంటే ఇంకా బాగుండేది. అసెంబ్లీకి అయితే రారు కానీ ఫామ్ హౌస్లోనే ఉంటారు. మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ఏదో అర్ధెకరాన్నే పట్టుకున్నారు. ఏమీ లేదండి, అది ఆల్రెడీ స్క్రిప్ట్ రాసుకొని ఇది ఒక కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటానికే తప్పితే రెండోదేమీ కనిపించట్లేదు. వాళ్ళ తప్పులు వాళ్ళే చూపించుకుంటున్నారు వచ్చి, అంతే. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 3.5 నెలలు కూడా అవ్వలేదు. సో 3.5 నెలలకి ఇవన్నీ తప్పులు చేశారు అంటున్నారు. మరి వాళ్ళు 10 ఏళ్ల నుంచి పరిపాలన చేసి ఎన్ని తప్పులు చేశారు? మన కేసీఆర్ గారు ఎన్నడూ అసెంబ్లీలో అడుగుపెట్టినోడు కూడా ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టాడు. మరి ఎందుకు అనుకుంటున్నారు ఈరోజు? అంటే ముసల కన్నీరు గార్చి నిన్ను ఓడగొట్టిన ప్రజలు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో నీకు సానుభూతి కావాలనే ఉద్దేశంతో తప్పితే వేరే ఉద్దేశం అయితే లేదు. నువ్వు సానుభూతి చూపించాల్సింది, ఓదార్పు యాత్ర చేయాల్సింది దీనివల్ల మీద కాదు. నీ బిడ్డ అయిన కవిత అరెస్ట్ అయినందుకు ఓదార్పు యాత్ర చేయాలి. మన ఫోన్ ట్యాబింగ్ కేసులో కానీ మరి శ్రీనిధి కేసుల్లో కానీ 1000 కోట్లు అది అవినీతి జరిగింది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా తొందరలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్ ప్రకారం తప్పకుండా అరెస్ట్ అవుతారు. ఎందుకంటే ఎవరిని వదిలిపెట్టే పరిస్థితే లేదు. ఈ ఓదార్పు యాత్ర అనేది అప్పటి వరకు దాచిపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడే మీకు తిరిగి మళ్ళీ కాలు పనిచేయకుండా ఉంటుంది. సో అప్పుడు మీరు తప్పకుండా చేయాలి. మాజీ సీఎం కేసీఆర్ను ప్రజలు ఫామ్ హౌస్కు పరిమితం చేస్తే ఎన్నికలు వచ్చాయని పల్లెబాట పట్టారన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. రైతుల పొలాల దగ్గరికి వెళ్లి ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. వర్షాలు లేక ప్రాజెక్టులు ఎండిపోయి కరువు వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రైతుల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు బీర్లా ఐలయ్య. మరొకసారి మోసం చేయడానికి ఫామ్ హౌస్ నుంచి బాతాల కోసేటి బయలుదేరాడు. మరి 9.5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే రైతులకు ఏ విధంగా న్యాయం చేయని నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్నే తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో 5 ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ ప్రజలు మన్నలు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మీరు చేసినటువంటి స్కామ్లు ఒక్కొక్కటి బయటపడుతుంటే తెలంగాణ ప్రజలకు ఏ రకంగా జవాబుదారు చెప్పలేకుండా ఇలా ఒక్కొక్క స్కామ్ మీద ఒక్కొక్కటి మాట్లాడుతుంటాడు. ఫోన్ ట్యాపింగ్ అని, ధరల కుంభకోణం, కాళేశ్వరంలో కుంభకోణం, లిక్కర్ స్కామ్, మళ్ళీ ఇవాళ బాధాలు పోసేటి బయలుదేరి మేము రైతులను ఉద్ధరిస్తాం, రైతులకు ఏదో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 9.5 సంవత్సరాలు రైతులు యాదగిరా నీకు ఈ రోజు రైతులు యాదకొచ్చిరని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. తన ఉనికి కోసమే కేసీఆర్ రైతు బాట పట్టారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. పంటలు నష్టపోతే పట్టించుకుని కేసీఆర్ ఇవాళ రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు రాజకీయాలు తప్ప రైతులు ప్రజల సమస్యలు కేసీఆర్కు పట్టవన్నారు అద్దంకి దయాకర్. విపక్షంలోకి వచ్చినాక కానీ అర్థం కాలేదు. ఇది రాజకీయాల కోసమే పొలం బాట తప్పితే జనం బాట మరిచిన కేసీఆర్ గారికి ఇంకా ప్రజల ఎజెండా ఏందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. 3 నెలలకే రాజకీయాల్లో పతనమవుతున్నామని తెలిసిన తర్వాత ఈరోజు తన జనంలో కనపడడం అనేది చాలా విచిత్రంగా ఉంది. 10 ఏళ్ల క్రితం మర్చిపోయిన జనం రాజకీయాల కోసం ఇప్పుడు అవసరం వచ్చిండ్రు. రైతులు అరగోస పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎప్పుడు పట్టించుకొని కేసీఆర్
ఎన్నికల్లో ఓడిపోగానే నల్గొండ అని వరంగల్ అని ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి వచ్చింది. ఇదే అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోస వినుంటే ఆయనకి గోస పట్టేది కాదు. ఇవాళ ఎన్నికల్లో నెగ్గడం కోసం జనంలోకి వస్తున్నాడు తప్పితే, ఎన్నికల్లో అవకాశం కొరకు జనంలోకి వస్తున్నాడు తప్పితే అసెంబ్లీకి కూడా రాని కేసీఆర్ ఇవాళ ఎన్నికల్లో తను నష్టపోతున్నా అని తెలిసిన తర్వాత ఇవాళ జనం గుర్తొచ్చిండ్రా మీకు? నల్గొండ జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టి రైతుల అంశాలే పక్కన పెట్టిన నువ్వు ఇవాళ రైతుల కోసం పొలం బాట అని వస్తుంటే అందరూ. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దొంగ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే పంట పొలాలు ఎండిపోయాయన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజారిటీతో గెలవబోతున్నారంటున్న విజయరమణరావుతో సాగర్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 36 గంటల రైతు నిరసన దీక్ష చేశారు. సాగునీరు అందడం లేదు, పంట పొలాలు అన్ని ఎండిపోతున్నాయని చెప్పేసి నిరసన దీక్ష చేపట్టారు. దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే రమణారావు గారు ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? 100% మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అది దొంగ దీక్ష, అది రైతుల కోసం చేసే దీక్ష కాదు. కేవలం పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి ఓట్ల కోసం, రైతులను మభ్యపెట్టడం కోసం, రైతులను గతంలో మోసం చేసినటువంటి ఏదైతే మోసం ఉందో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ దీక్షను వాళ్ళు తెరలేపారు. 4 టర్ములు ఎమ్మెల్యేగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్, చీఫ్ విప్ 5 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ దిగజారుడు మాటలు మాట్లాడి మరి తన స్థాయిని తగ్గించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుల ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఎన్ని లక్షల ఎకరాలున్నది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్ని లక్షల ఎకరాలున్నది, ఎంత ఆయకట్టుకు నీళ్ళు వస్తామని అన్నటువంటి అవగాహన లేకుండా 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ ఈ రకంగా మాట్లాడడం, దానికి ఏదో ఇప్పుడేదో మొత్తం కుంపలు మునిగిపోయినాయి, అసలు పంటలు మొత్తానికే ఎండిపోయినాయి, అసలు గతంలో ఎన్నడూ జరగలేదు ఇప్పుడే జరుగుతుందనే విధంగా ఏదైతే ఆయన మాట్లాడుతూ ఉన్నాడో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిళ్ళ కానీ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన పర్యవేక్షణలో మరి వీళ్ళంతా ఆ రోజు దాన్ని నిర్మాణం చేశారు. మరి నీకు మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ నీకు సోయిండాలే. ఇవాళ ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి నువ్వు ఏదైతే ధర్మపురి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా 4 సార్లు ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పనిచేసిన వ్యక్తివి, ఈ మాజీ ముఖ్యమంత్రి అప్పున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పించి ఎక్కడికైనా ఈ 4 నియోజకవర్గాల 1 ఎకరానికన్నా నువ్వు నీళ్ళు ఇచ్చావని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ కనీసం గోదావరి జలాలు ఇక్కడి నుంచి తీసుకెళ్తా ఉంటాయి, కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు మావాళ్ళు కాబట్టి దూసుకుపోతా ఉంటాయి, నిమ్మకు నీరెత్తకుండా ఉన్న వ్యక్తి ఇవాళ నువ్వు దీక్ష అని చెప్పి దిగినావంటే ఇవాళ రైతులు కూడా మీ దీక్షను ఇవ్వని నమ్మలేరు. అసలు మీ దీక్ష అంటేనే రైతులే అనుకుంటా ఉన్నాయి దొంగ దీక్ష అని చెప్పి, రైతులకేం తెలియకుండా ఇదే హరీష్ రావు గారు నీ నియోజకవర్గం ధర్మారంలో పత్తిపాకలో ఆనాడు మంత్రిగా ఉండి ఆడ రాత్రి నిద్ర చేసి ఈ రిజర్వేర్ కడతామని చెప్పిండు, భారీ నీటి శాఖ మంత్రిగా ఉండి. కానీ అది నిర్మాణం జరిగిందా? కనీసం నిర్మాణం జరగలేదు. హరీష్ రావు అనే వ్యక్తి ఇవాళ 2018 ఎన్నికల కన్నా ముందు కాళేశ్వరం నీళ్లు మొదటగా ముద్దాడేది పెద్దపల్లి జిల్లాలో, పెద్దపల్లి నియోజకవర్గం అని చెప్పి ఆ రోజు మాట్లాడాడు. అసలు పెద్దపల్లి జిల్లాకు కానీ, ధర్మపురి నియోజకవర్గానికి కానీ, పెద్దపల్లి నియోజకవర్గానికి కానీ, రామగుండం కానీ, మంతిని కానీ ఎక్కడికన్నా ఒక సుక్క నీళ్ళు వచ్చా. తలాపునే గోదావరి ఉన్నా తాగేందుకు నీరు లేదు, సాగునీరు కూడా కష్టాలే అని చెప్పేసి ఎంతోమంది రోడ్ల మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ దీక్షను అప్పుడు జరిగిన సంఘటనలు ఎట్లా? ధర్మపురి నియోజకవర్గంలో ఖాళీ డ్రమ్లతోని, ఖాళీ బిందెలతోని మహిళలు ధర్నా చేసిన విషయాన్ని ధర్మపురి నియోజకవర్గ ప్రజలే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు కూడా ఇవాళ మర్చిపోలేదు. మరి అటువంటి వ్యక్తి ఇవాళ సోయి లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏదో జరిగిపోయిందని చెప్పి. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం పత్తిపాక రిజర్వేర్ కడుతుంది. ఖచ్చితంగా పెద్దపల్లి జిల్లా రైతులకు ఎండకుండా చూసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మేము తీసుకుంటాం. అన్నారం ఉన్న మేడిగడ్డ ఇవాళ 2 డ్యాములు వేయినాయి, అది మీ పాపం కాదా? ఎక్కడన్నా ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్నా ఎక్కడన్నా తెగి కట్ అయినటువంటి సందర్భం ఉందా? మీ లెక్క దొంగ పర్సెంటేజ్ తీసుకొని
మళ్ళీ కూలిపోయేటట్టు కట్టడానికి ప్రభుత్వం లేదు. మీ లెక్క పర్సెంటేజ్ దంచుకొని ఏది దాన్ని గోదావరిలో వదిలేస్తా లేము. ఏమున్నదా ఇంత రెండు పిల్లలు పోయినాయి. 2 పిల్లలు పోతే దాన్ని ఏదో ఒక ఇల్లుకు 10 పిల్లలు ఉంటే 1 పిల్లలు పోయినా ఇల్లు మొత్తం పోయినట్టే. ఇవాళ గంత సోయి లేకుండా మీరు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఎవ్వరు చూసుకుంటలేరు. ఇవాళ మీరు ఎండిపోయింది గోరంత అయితే దానికి కొండంత చూస్తూ ఉన్నారు. అంటే మీకు బీఆర్ఎస్ పార్టీకి మీరు ఇవాళ ఏ దీక్ష చేసినా, ఇలా 36 గంటల దీక్ష, అమరణ నిరాహార దీక్ష చేసినా మీకు ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. ఎన్ని నీళ్లు మనం డిశ్చార్జ్ చేసుకోవచ్చు అనేటువంటి సోయి నీకు లేదా? మంత్రిగా పనిచేసిన వ్యక్తి అంత సోయి లేకుండా పోయి ఇలా దీక్ష అని చెప్పి అడుగుతున్నావా? ప్రజల మెప్పు పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కానీ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. తలాపుకు సముద్రం లెక్క నీళ్లున్నాయి, కానీ రామగుణ నియోజకవర్గానికి ఒక సుక్క కూడా మీరు నీళ్ళు. అక్కడ నుంచి ధరంపూర్ వస్తే నీ నియోజకవర్గం ధరంపూర్లో కనీసం నంది మేడారంలో ఒక సుక్కను నువ్వు ఇప్పగలిగినావా? నీ ముఖ్యమంత్రిని ఒప్పించి పెద్దపిల్లను ఒక్కొక్క సుఖాన్ని ఇప్పగలిగినా? అసలు పాపం మీరు చేసి ఆనాడు మీరు రైతాంగాన్ని చెప్పారు తెలంగాణ రాష్ట్రం అంతా అయిపోతుంది, గోదావరిలో కాలడ్డం పెడతాం, నీళ్ళు వస్తాయి బ్రహ్మాండంగా, పొలాలు పాకులు పట్టాలి, చేపలు పడతాం, అవసరమైతే బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తామని చెప్పి ఇలా పొలాలు ఎండుతాయని చెప్పి మళ్ళీ మీరే మాట్లాడుతూ ఉన్నారు. అదంతా మీ పాపం కాదా? మిమ్మల్ని ఎవ్వరు నమ్మేటోళ్ళు లేరు. మీరు తలకాయ కిందికి కాలు మీకు చేసి అమర నిరాహార దీక్ష చేసినా కూడా మిమ్మల్ని ప్రజలు కానీ రైతులు కానీ నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మీరు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. ఇవాళ మీరేదో మేము బాగా వలగొచ్చాం, మొన్నటిదాకా బాగా వలగొడితే మేమేదో మీరు తెచ్చిన నీళ్ళు ప్రాజెక్టులకు నీళ్ళు కొత్త ప్రాజెక్టులు కట్టి అలా నీళ్ళు నిండా పెడితే మేము ఎండ పెడతాం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఇవాళ మీరు చేసినటువంటి అనాలోచితమైన పనులతోని ఇవాళ ఈ కష్టాలు వచ్చినాయి రైతాంగానికి. ఇవాళ ఎందుకంటే ఇవాళ మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి, ముఖ్యమంత్రి అప్పటి నీళ్ళ మంత్రి ఇద్దరు కలిసి ఇవాళ మెదక్ జిల్లాలో ప్రాజెక్టులు కట్టుకొని ఈ నీళ్ళు ఎత్తుకపోతా ఉంటే, ఈ లిఫ్ట్ చేసి పట్టుకపోతా ఉంటే చాతగా దద్దమ్మ లెక్క చూసిన మీరు కదా. ఇలా మీరు ఏ ముఖం పెట్టుకొని దీక్ష చేస్తూ ఉన్నారు? అసలు మీ దీక్ష చేసే రైట్ ఉందా? ఎక్కడ రైట్ ఉందా దీక్ష చేసే రైట్? ఇవాళ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో 100కు 100% పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉన్నది. ఇవాళ గడ్డం వంశీ భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నాడు. అంతే. ఇవాళ మీరు ఎన్ని దీక్షలు చేసినా మీకు ఓట్లు పడాయి, ఓట్లు రావు. పెద్దపల్లి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కార్యాచరణ తయారు చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, రేవంత్ రెడ్డి గారితో విషయం వారికి కూడా ఐడియా ఉంది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం జరిపిస్తాం. ఈ జిల్లా రైతాంగానికి 1 ఇంచు భూమి కూడా ఎండిపోకుండా నీళ్ళు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. కెమెరా పర్సన్ రవితో కలిసి సాగర్, V6 న్యూస్, పెద్దపల్లి. తెలంగాణలోనే రెండో అతిపెద్ద మల్లన్న బోనాల జాతర జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దపూర్లో అంగరంగ వైభవంగా జరిగింది. కాముడి పౌర్ణం మొదటి ఆదివారం నిర్వహించే బోనాల జాతరలో వేలాది మంది భక్తులు బోనాలతో పెద్దపూర్ వచ్చారు. కోరిన కోరికలు తీర్చే మల్లికార్జున స్వామిని స్థానికులతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, పక్క రాష్ట్రాల భక్తులు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. మల్లనకు ఇష్టమైన ఆదివారం రోజున గత 28 ఏళ్లుగా గ్రామస్తులు ప్రతి ఆదివారం మాంసాహారం, మద్యం ముట్టుకోకుండా నియమనిష్టలతో ఉంటారు. ఆదివారం మల్లన్న ఆలయంలో ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. పట్నాలు వేసి మల్లికార్జునుడికి ఇష్టమైన బోనాలను భక్తులు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉపవాస దీక్షలతో భక్తులు స్వామివారిని దర్శించుకొని పట్నాలు వేసి నిలువెత్తు బంగారం, తులభారం,
వందల సంఖ్యలో గొర్రె పిల్లలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఇష్టమైన గూడాన్నం, పరమాన్నం, బోనాలు తీసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు వెచ్చేశారు. శివసత్తుల ఆటలు, ఒగ్గు కళాకారుల డప్పు మోతలతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. నైవేద్యం వండి స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. సాయంత్రం ఒకేసారి సుమారు 50,000కు పైగా బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామివారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల శోభయాత్ర అనంతరం రథోత్సవం జరిపారు. తెలంగాణలోనే రెండో అతిపెద్ద మల్లన్న బోనాల జాతర జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో అంగరంగ వైభవంగా జరిగింది. కాముడి పౌర్ణం మొదటి ఆదివారం నిర్వహించే బోనాల జాతరలో వేలాది మంది భక్తులు బోనాలతో పెద్దాపూర్ వచ్చారు. కోరిన కోరికలు తీర్చే మల్లికార్జున స్వామిని స్థానికులతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, పక్క రాష్ట్రాల భక్తులు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. మల్లన్నకు ఇష్టమైన ఆదివారం రోజున గత 28 ఏళ్లుగా గ్రామస్తులు ప్రతి ఆదివారం మాంసాహారం, మద్యం ముట్టుకోకుండా నియమనిష్టలతో ఉంటారు. ఆదివారం మల్లన్న ఆలయంలో ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. పట్నాలు వేసి మల్లికార్జునునికి ఇష్టమైన బోనాలను భక్తులు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉపవాస దీక్షలతో భక్తులు స్వామివారిని దర్శించుకొని పట్నాలు వేసి నిలువెత్తు బంగారం, తులభారం, వందల సంఖ్యలో గొర్రె పిల్లలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఇష్టమైన గూడాన్నం, పరమాన్నం బోనాలు తీసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శివసత్తుల ఆటలు, ఒగ్గు కళాకారుల డప్పు మోతలతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. నైవేద్యం వండి స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. సాయంత్రం ఒకేసారి సుమారు 50,000కు పైగా బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామివారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల శోభయాత్ర అనంతరం రథోత్సవం జరిపారు. నిన్న దేవుడి కళ్యాణము 30 నాడు కళ్యాణం జరిగింది. ఇవల్ల 31st రోజు దేవుడి బోనాల పండుగ జాతర జరగబోతుంది. సుమారు ఈ జాతరకు 1,00,000కు పైగా బోనాలు ఒకేసారి తిరగడం అంటే తెలంగాణలో ఇదే ఫస్ట్.
ఇది పెద్దాపూర్ మల్లన్న స్వామిని మొక్కుకున్న వారికి ఖచ్చితంగా అవుతుంది. మేము తాత ముత్తల నుంచి తరతరాలుగా మేము ఇక్కడ ఆలయ పూజారిగా చేస్తున్నాము. ఇది ఇంకా తరతరాలు ఇంకా అంతగా ముందు నుంచే ఉన్నది. కాకపోతే మాకు తెలిసిందైతే ఇక్కడ నుంచి ఈ దేవుడికి గొర్రె పిల్లలు, ఇంకోటి పట్నాలు, వెంట్రుకలు, ఇంకా దేవుడికి విగ్రహాలు, గుర్రాలు దేవుడికి ఇవ్వబడుతుంది. ఇవల్ల బోనాలతో పాటు రథం కూడా తిరగడం జరుగుతుంది. ఈ మా జాతరకు పెద్దపూర్ జాతరకు దాదాపు 1,00,000 నుండి 1,50,000 వరకు భక్తులు వస్తారు. అంత మందికి కూడా మేము సరైన వారికి సౌకర్యాలు కల్పించినాము. మంచినీరు కానీ, చలువ పందిర్లు కానీ, చెట్లు లేని జాగాల టెంట్లు కానీ, మా గ్రామాభివృద్ధి మరియు గ్రామ ప్రజలు మేము కమిటీ తరఫున అందరి సహకారంతో పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరు మాకు సహకరించారు. వారికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచి సౌకర్యాలు చేసినాము. మల్లన్న దేవుడికి బియ్యం, పాలు, నీళ్లు, బెల్లం పోసి పాశమండి దేవునికి సమర్పించుతాం. ఐసులు తింటూ దేవుని కాడ సమర్పించుతాం. దేవునికి మేము చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం. మేము పుట్టకన్నా ముందు మా పెద్దలు వచ్చారు, మేము వస్తున్నాం. మాకు నమ్మకం దేవుడి మీద, అన్ని పంటలు మంచిగా పండుతాయని జాతస్తం మా ఊళ్ళల్లో కూడా జాతర జరుపుకుంటాం. సట్టిలా సామనంలా కోరుకున్నది అయింది. వచ్చే సంవత్సరం దాకా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయినాక మళ్ళీ సంవత్సరం దాకా బాబు కడుపుకి వచ్చిండు. ఇప్పుడు బెల్లం కట్టకేసినాం. ఈ సంవత్సరం 2 ఏళ్ళకి ఒక్కసారి వస్తాం. నిర్మల్ జిల్లా మా ఇది 2 ఏళ్ళకి ఒక్కసారి వస్తాం. ఆర్మీ జవాన్ నెల్లి రామకృష్ణ మృతదేహం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గుడిశాల స్వగ్రామానికి చేరుకుంది. భారత సరిహద్దులోని ఆర్మీ క్యాంపులో రామకృష్ణ మరణించాడు. ఆర్మీ జవాన్కు నివాళులర్పించారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. గుడిశాలలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. NH63 పేరుతో ప్రభుత్వం రైతుల నుండి విలువైన భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు భారతీయ కిసాన్ సంఘం నేతలు. గతంలో ఎల్లంపల్లి ముంపులో లక్షేటిపేట, హాజీపూర్, మంచిర్యాల మండలాలకు చెందిన రైతులు తమ భూములు కోల్పోయారన్నారు. ఇప్పుడు NH63 పేరుతో భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే అలైన్మెంట్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండలం సూరారంలో NH63 బాధితులతో సమావేశం నిర్వహించింది భారతీయ కిసాన్ సంఘం. బాధిత రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కిసాన్ సంఘం నాయకులు. NH63 ఏదైతే నేషనల్ హైవే వెళ్తుందో దానికి భూసేకరణ కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ భూసేకరణ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో ఇది గతంలో కూడా 2 మార్లు ఇవ్వడం జరిగింది. ఉన్న రోడ్డును వెడల్పు చేసే స్కీమ్ కూడా ఉన్న రోడ్డును వెడల్పు చేసి కొత్త రోడ్డు నేషనల్ హైవే 63ని నిర్మాణం చేసే దశలో కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. దాన్ని మానుకొని ఇప్పుడు ఆ రోడ్డును ఉన్న రోడ్డును వదులుకొని కొత్త రోడ్డు వేసే ప్రయత్నంలో భాగంగా మళ్ళా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన క్రమంలో ఈ ప్రాంత రైతులు ఇదివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయి భూ నిర్వాసితులై కథావికలమైన కుటుంబాలు గ్రామాలను వదిలిపెట్టి వచ్చి ఈ రోడ్డు పడి చిన్న చిన్న కాలనీలుగా పునరావాస ఉంటున్న వాళ్ళు అక్కడ 10 ఎకరాలు కోల్పోతే 10 ఎకరాలకు చట్టబద్ధంగా వచ్చే కాంపెన్సేషన్ మార్కెట్ కన్నా అతి తక్కువ ఉన్న కారణంగా ఆ కాంపెన్సేషన్తో 10 ఎకరాలు కోల్పోతే 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కున్న రైతులు ఎవరైతున్నారో ఆ 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కొని జీవనాధారం కొనసాగిస్తుంటే వాళ్ళ జీవనాధారమైన వ్యవసాయాన్ని 10 ఎకరాల నుంచి వదులుకొని 3 ఎకరాలకు తగ్గించుకొని ఇక్కడ కొనసాగిస్తుంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఎల్లంపల్లి నిర్వాసితుల భూములే తిరిగి నేషనల్ హైవేకి సేకరించడం, ఏ ప్రధానమైన ఇదివరకు ఉన్న మంచిర్యాల రహదారి ఏదైతున్నదో దాన్ని అటు 30 అడుగులు ఇటు 30 అడుగులు వెడల్పు చేస్తే అది సరిపోయేదానికి కొత్త ఫార్మేషన్ చేయడము, కొత్త ఫార్మేషన్ చేసి భూ నిర్వాసితులను మళ్ళీ నిర్వాసితులుగా చేసి
వాళ్లకు జీవన గడపడానికి ఆధారం లేకుండా చేసుడు ఏదైతున్నదో ఇది దుర్మార్గమైన చర్య. ఈ చర్యను ఆపాల్సిందిగా స్థానిక నాయకత్వం దగ్గరికి, అధికారుల దగ్గరికి పోతే ఇది నాకు చెప్పకని వదలడం, విసుక్కొని బయటికి పంపించడం. అధికారులు ఎవరైతున్నారో, నేషనల్ హైవే అధికారులు ఎవరైతున్నారో విసుక్కొని బయటికి పంపించి, అభివృద్ధి మీకు అవసరం లేదా, అభివృద్ధి కాదు దేశానికి అభివృద్ధి అవసరం, కానీ మా చావు వల్ల మా బొందలగడ్డ మీదకి వెళ్ళి అభివృద్ధిని తీసుకుపోవడం అనేది కాదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దాని గురించి పునరాలోచించాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తుంది. మహబూబాబాద్ జిల్లా మర్రిపేడ మండలం రాంపురం శివారులో 6 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు పోలీసులు. కొందరు అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని పోలీసులు ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో కేసు నమోదు చేసుకుని ఇసుక లారీలను సీజ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు టూరిజం స్పాట్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తే బీఆర్ఎస్ హయాంలో అధోగతి పాలైంది. ఖమ్మం జిల్లాకు తలమానికంగా ఉండి నాడు కలలాడిన పార్కు నేడు శిథిలావస్థకు చేరింది. పర్యాటక శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వాల పర్యవేక్షణ లోపించింది. పాలేరు పార్కుపై కదిరు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గా ఉన్న ప్రజానికానికి ఆహ్లాదాన్ని పంచడం కోసం కేవలం నగరాలు పట్టణాలు మాత్రమే కాదు, పార్కులు అంటే ఆ పార్కులు గ్రామ స్థాయిలో కూడా వెళ్ళాలి, మండల స్థాయిలో కూడా ఉండాలని చెప్పేసి భావించిన 2005లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రేణుకా చౌదరి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలో 3 కోట్ల రూపాయలు వెచ్చించి 3 కోట్ల రూపాయలకు సంబంధించిన పాలేరులో ఒక పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. పార్కు పరిస్థితి ఈరోజు చాలా దుస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఇక్కడ కనీసం దీనికి పర్యవేక్షణ లోపించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పర్యాటక శాఖను ఎంతో అభివృద్ధి చేస్తాము. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ గ్రామాల నుంచి తెలంగాణలో ఉన్న అనేక రకాల పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా పర్యటించే విధంగా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది, కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. నాడు ఏర్పాటు చేసిన ఆ పార్క్ని మరింతగా ఈరోజు ఇక్కడ కనీస సౌకర్యాలు లేకుండా చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ను ఎంచుకున్నారు. అంతే అందులో భాగంగానే చిల్డ్రన్ పార్క్, పాలేరు రిజర్వాయర్లో బోటింగ్ తదితర ఏర్పాట్ల కోసం దాదాపుగా 3 కోట్ల రూపాయలను కేటాయించారు. 26/11/2005 పట్టి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి రేణుకా చౌదరి, జాతీయ పర్యాటక శాఖ కార్యదర్శి ఏకే మిశ్రాల్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. సుమారు 30 లక్షలు విలువ చేసే 24 మంది ప్రయాణించే సామర్థ్యం గల ఒక బోటు, 10 లక్షల విలువైన 4 ప్రయాణించే సామర్థ్యం కలిగిన 2 బోట్లు ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభించారు. అయితే అక్కడ జరిగిన ప్రారంభం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా గోవా రాష్ట్రం నుంచి కూడా పారా సెయిలింగ్ చేసే సెయిలర్లను తీసుకొచ్చి వారి ద్వారా రిజర్వాయర్లలో అనేక విన్యాసాలు కూడా చేయించారు. అలా ప్రారంభమైన ఈ పాలేరు పార్క్ సుమారు 2012వ సంవత్సరం వరకు నిరాటంకంగా నడుస్తూ అటు ఖమ్మం నుంచే కాకుండా సూర్యాపేట, కోదాడ, హైదరాబాద్ నుంచి వచ్చే అనేక మంది పర్యాటకులను విశేషంగా ఆకర్షించి ఆదివారాలు సెలవు దినాల్లో సందడి చేసి చాలా ఇక్కడ ఎక్కువ మంది జనాలు వచ్చేవాళ్ళు, ఎక్కువగా స్టూడెంట్స్ కూడా వచ్చేవారు. దాంతో ఆదాయ వనరుగా కూడా ఉండేది ఇది ప్రభుత్వానికి. అయితే ఆ సమయంలో పార్కులో ప్రవేశానికి 10 రూపాయలు ఎంట్రన్స్ టికెట్గా నిర్ణయించి ఆదాయం కూడా పొందారు. దాంతో పాటు పెద్ద బోట్లో విహరించడానికి ఒక్కో వ్యక్తికి 15 రూపాయలు, చిన్న బోట్లో విహారానికి 30 రూపాయలు ఛార్జ్ చేసి దాని ద్వారా పర్యాటక శాఖ ఆదాయాన్ని కూడా పొందింది. అయితే ఇలా టికెట్ సెల్లర్, గేట్ కీపర్, వాచ్మెన్, పార్క్ సంబంధించిన క్యూరేటర్స్, క్యాంటీన్ వర్కర్స్, బోట్ రైడర్స్ తదితర తాత్కాలిక ఉద్యోగులను కూడా ఇక్కడ నియమించడం జరిగింది. సుమారు 25 మంది వరకు ఇక్కడ నిరుద్యోగులు జీవనోపాధి కూడా పొందేవారు. ఇలా అంతమందికి జీవనోపాధి కల్పించిన ఈ పార్క్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిర్లక్ష్యానికి గురై అంతా ఖర్చు పెట్టి తెచ్చిన బోట్లు సరైన మెయింటెనెన్స్ లేక పూర్తిగా చెడిపోయాయి. అయితే ఇక్కడ ఉన్న వాటర్ ఫౌంటైన్లు నిరుపయోగంగా మారిపోయాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దీన్ని బాగు చేయాలని చెప్పేసి సుదీర్ఘకాలంగా ఒక డిమాండ్ ఉంది. అయితే దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. ఏదైతే పెద్ద పెద్ద చెట్లను విదేశాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ చెట్లను నాటారు. చాలా ఖర్చుతో కూడుకున్న చెట్లను ఇక్కడ తీసుకొచ్చి నాటిన తర్వాత అవి కనీసం మెయింటెనెన్స్ లేక ఎండిపోవటం జరిగింది. అయితే ఇక్కడ ఆహ్లాదం కోసం ఇక్కడ కూర్చునే విధంగా ఇక్కడ గ్రానైట్ని వేశారు. గ్రానైట్
టైల్స్ చూడొచ్చు విజువల్స్లో. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఊడిపోతుంది, అన్ని పగిలిపోయాయి. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాత్రి వేళల్లో అనేక మంది ఇక్కడ మద్యం బాటిళ్లతో ఇక్కడికి వచ్చి ఇక్కడ విందు వినోదాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఇది పాలేరు రిజర్వాయర్కి ఆనుకొని ఉండటంతో అనేక మంది ఇక్కడికి వచ్చి ఆహ్లాదంతో పాటు మద్యం సేవించి ఇక్కడ పేకాట లాంటివి కూడా ఇక్కడ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం దీనికి ఉన్న ఫెన్సింగ్ మొత్తం కూడా విరిగిపోయి కనీసం దీనికి భద్రత లేకుండా పోయింది. పర్యాటకులు వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఒక ఏదైనా ఇక్కడ అందించడం కోసం కూల్ డ్రింక్స్ లాంటివి అందించడం కోసం ఒక రూమ్ని ఏర్పాటు చేసి ఆ రూమ్ పరిస్థితి ఇప్పుడు చూడవచ్చు. ఇక్కడ ఇది మొత్తం కూలిపోయి ఎక్కడికక్కడ పగిలిపోయి పైనున్న కప్పు మొత్తం కూడా పగిలిపోయి అసలు కప్పు లేకుండానే ఉంది. అయితే ప్రస్తుతం దీన్ని స్థానికంగా ఉన్న అధికారులు కొంత బడ్జెట్ అలాట్ చేసి దీన్ని ఒకవేళ ఉపయోగంలోకి తెచ్చినట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే అనేక మంది పిల్లలు వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆ పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ లోకల్లోనే ఇంత మంచి పార్క్ ఉంది, పక్కనే ఒక రిజర్వాయర్ ఉంది. రిజర్వాయర్కి సంబంధించిన చరిత్రతో పాటు స్థానికంగా ఉన్న అనేక రకాల చరిత్రలను ఇక్కడ పొందుపరిచి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజానికానికి అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ దాన్ని అర్థం చేసుకునే విధంగా ఆ చరిత్ర వాళ్ళకి తెలిసే విధంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లయితే చాలా బాగుంటుందని చెప్పేసి ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ దాదాపుగా ఆనాడే 2005లోనే 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఇలాంటి సుందరమైన పార్కును నిర్మించిన తర్వాత ఆ నిధులన్నీ కూడా ప్రజాధనం అంతా కూడా వృధా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్కుని పునరుద్ధరించినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి, పర్యాటక రంగానికి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం భావిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, పాలేరు. వరంగల్లో సమ్మర్ కంటే లోక్సభ ఎన్నికలే హీట్ పెంచుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన అభ్యర్థికి బీజేపీ టికెట్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ వ్యవహారం దాదాపు కొలికి వచ్చింది. ఇక బీఆర్ఎస్లో అభ్యర్థి ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది. కడియం కావ్య హస్తం గూటికి చేరడంతో బరిలో ఎవరిని దింపాలన్న దానిపై ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో పార్టీ వీడిన నేతలతో పాటు ఉద్యమకారులను పరిశీలిస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. పార్లమెంటు ఎన్నికల టైంలో మరోసారి ఓరుగల్లు హాట్ గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ప్రధాన పార్టీలకు పెద్ద టాస్క్ గా మారింది. బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన కడియం కావ్య ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ లో వరంగల్ ఎంపీ టికెట్ వ్యవహారం కొలికి వచ్చినట్టు తెలిసింది. ఇక్కడ నుంచి దాదాపు 50 మంది వరకు టికెట్ ఆశించిన దొమ్మాటి సాంబయ్య, డాక్టర్ రామగల్ల పరమేశ్వర్, సింగారపు ఇందిరతో పాటు ఇటీవలే పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ల పేర్లు పీసీసీ పరిశీలనలో ఉన్నాయి. ఓ దశలో దొమ్మాటి సాంబయ్య, పసునూరి దయాకర్ లో ఒకరి పేరు ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఈ క్రమంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కారు దిగడం, హస్తం గుటికి చేరుకోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో ఈక్వేషన్స్ మారిపోయాయి. పార్టీలో ఏకాభిప్రాయం తీసుకువచ్చి కడియం కావ్యను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే ఓ దశలో కడియం శ్రీహరిని బరిలో దించితే ఎలా ఉంటుందన్న దానిపైన చర్చ జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ లో అభ్యర్థి ఎంపిక గందరగోళంగా మారింది. వరంగల్ పార్లమెంటు ఎన్నికలతో అన్ని పార్టీల కంటే ముందే క్యాండిడేట్ ను ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీని. అయితే గులాబీ బాస్ కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసి పార్టీని వీడారు కడియం కావ్య. కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ తో ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం పోయిందని, జిల్లా నేతల మధ్య సమన్వయం లేదని, గెలవడం కష్టమనే సంకేతాలు ఇస్తూ లేఖ రాసి కాంగ్రెస్ లోకి వెళ్లారు కడియం కావ్య. వరంగల్లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలన్న దానిపై బీఆర్ఎస్ సతమతమవుతుంది. ఇప్పటికే ఆరూరి రమేష్ పార్టీ వీడి బీజేపీ నుంచి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో గతంలో పార్టీని వీడిన వాళ్ళలో ఒకరిని మళ్లీ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతుందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టిన డాక్టర్ రాజయ్యతో బీఆర్ఎస్ నాయకులు సంప్రదింపులు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయగా కాంగ్రెస్ లో చేరకుండా ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మొదటి నుంచి ప్రత్యర్థిగా ఉన్న కడియం కాంగ్రెస్ లో చేరడంతో రాజయ్యను బీఆర్ఎస్ లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉన్న ఓ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని సమాచారం.
ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తుంది బీఆర్ఎస్ అధిష్టానం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న పేరును ప్రధానంగా పరిశీలిస్తున్నారు. ఓ మహిళకు ఉద్యమకారులకు అవకాశం ఇచ్చినట్లు చెప్పుకోవచ్చని భావిస్తున్నారట. ఇదే క్రమంలో మరికొందరు పేర్లను కూడా పరిశీలించాలని ఉద్యమకారులు కోరుతున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ లో టికెట్ కోసం పోటీ ఉంటే ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు పార్టీని వీడారు. ఈ పరిస్థితిలో ఎవరిని వరంగల్ బరిలో గులాబీ బాస్ నిలబెడతారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు వరంగల్ అభ్యర్థి కోసం కసరత్తు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 10 ఏళ్లుగా పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిన నాయకులను తిరిగి సొంతింటికి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఖాళీ అయిన కాంగ్రెస్ శిబిరాన్ని మళ్లీ కలకలలాడించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ పార్టీలో చేరిన తమ పాత నాయకులతో పాటు భవిష్యత్తులో అక్కరకు వస్తారనుకునే ఆయా పార్టీల లీడర్లకు గాలం వేస్తుంది. కాంగ్రెస్లోకి చేరికలు ఊపందుకోవడంతో ప్రత్యర్థి శిబిరాల్లో ఆందోళన మొదలైంది. 2014లో రాష్ట్ర ఆవిర్భావంతో పాటు అధికారం కోల్పోవడంతో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని కోల్పోయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకత్వాన్ని చిన్నాభిన్నం చేసింది. కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షులుగా చేసిన కొండూరు రవీందర్రావు, కటకం మృత్యుంజయన్ లాంటి నేతలతో పాటు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేసిన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లోనో బీజేపీలోనో చేరిపోయారు. ఇలాంటి వారందరినీ తిరిగి రప్పించేందుకు ఘర్ వాపసీని పగడ్బందీగా అమలు చేస్తోంది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ ను వీడి అప్పట్లో ఇతర పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, మాజీ డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం తిరిగి కాంగ్రెస్ గూటికొచ్చారు. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కూడా ఎన్నికల సమయంలోనే పార్టీలో చేరగా తాజాగా మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా పార్టీని వీడిన ఒక్కొక్కరిని ఏరి మళ్లీ సొంత గుడికి రప్పించే ఆపరేషన్ ని కాంగ్రెస్ మొదలుపెట్టింది. గత 10 ఏళ్లలో చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడినా కొందరు మాత్రమే పార్టీలోనే ఉండి చివరి వరకు పోరాటం చేశారు. అయితే పార్టీని బలోపేతం చేసుకోవడానికి తిరిగి రావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తిరిగి పార్టీలోకి రాగా ఇదే బాటలో చాలా మంది నాయకులతో చర్చిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో తిరిగి జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరి పలు మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా పదవులు పొందిన వారందరిపైన కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. పాత నాయకులందరినీ తమ వైపుకు తిప్పుకుని అవిశ్వాసాల పేరుతో ఆయా స్థానిక సంస్థల పీఠాల్ని కాంగ్రెస్ దక్కించుకుంటోంది. ఇప్పటికే అనేక చోట్ల ఎంపీపీలపై, మున్సిపల్ చైర్మన్లపై పెట్టిన అవిశ్వాసాలు నెగ్గించుకుని కాంగ్రెస్ నేతల్ని ఆయా పీఠాల్లో కూర్చోబెడుతోంది కాంగ్రెస్. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ మరింత తీవ్రతరం చేసి బీఆర్ఎస్ తో పాటు బీజేపీలోకి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణుల్ని ఘర్ వాపసీకి పిలుపు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఒకరిద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా కీలక నేతలందరినీ కాంగ్రెస్ జల్లెడ పట్టి తిరిగి పార్టీలోకి చేర్చుకుంటోంది. నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2014 కంటే ముందు కాంగ్రెస్ బలంగా ఉండేది. ప్రతి గ్రామంలో బలమైన క్యాడర్ ఉండేది. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా అనేక మార్పులు జరిగాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లోకి వలసలు పెరిగాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్న కారణంగా ప్రజలు కాంగ్రెస్ కి ఓట్లు వేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయడానికి పాత నాయకులతో పాటు కలిసి వచ్చే నేతల చేరికల్ని ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.